అరే ఏమిటి మీరు అందరూ మౌనంగా ఉన్నారు? కృష్ణ, మీ అందరి కోసం నేనేం తెచ్చాను తెలుసా? అక్కడ పెట్టవయ్యా. దా తీసుకో, స్వీట్స్ కొనుక్కో. కృష్ణ చూడు, నేను నీ కోసం పెన్ను తెచ్చాను. నీ ఆఫీస్ పని కోసం. నమస్తే చెల్లెమ్మ. చూడు, నీ కోసం నేను చీరలు తెచ్చాను. అది అన్ని రంగులు తెచ్చేశాను. ఎందుకంటే ఏ రంగైనా నీకు బాగుంటుందమ్మా. ప్రేమ ఎక్కడా? ప్రేమ్, ప్రేమ్ బాబు, నీ మావయ్య నీ కోసం ఏం తెచ్చాడు చూడు. వరేవా, ఎంత చక్కగా నటిస్తున్నారు. తండ్రి కూతురు కూడా. ఏ నా వల్ల గాని నా బిడ్డ వల్ల గాని ఏదైనా తప్పు జరిగిందా? తప్ప తెలిసిందా కుమార్ గారు? తెలిసిందా? ఈ కుళ్ళు పేదవాళ్ళంతా ఇలాగే ఉంటారు. రక్తం పీల్చే జలగలు. మిస్టర్ రంజిత్, జాగ్రత్తగా మాట్లాడండి. జాగ్రత్తగా పెంచుండాల్సింది రంగా గారు మీ అమ్మాయిని. ఇది ఇక్కడ ఎన్నెన్ని నాటకాలు ఆడిందో తెలుసా? ఇది ఇంటి గౌరవాన్ని మట్టిపాలు చేసింది. రంజిత్ గారు, ఇది తన జాతి బుద్ధి చూపించింది. ఏమన్నావు? ఆపుని ఆవేశాన్ని. జరిగింది చాలు. కృష్ణ, మన సొమ్మ గురించి వాడు ఏమన్నాడో విన్నావా? నిజమే చెప్పాడు. కృష్ణ, అవును, నువ్వు మన స్నేహాన్ని చాలా అలుసుగా తీసుకున్నావు రంగా. నువ్వు నీ కూతుర్ని కావాలని ఒక కారణంతో వదిలావు. తను నా కొడుకుని ప్రేమ పంజరంలో ఇరికించి ఇంటి కోడలు కావాలనుకుంది. ఎప్పుడూ నేను అనుకోలేదు రంగా, నువ్వు ఆస్తి కోసం ఇలా బంగారు వల విసరగలవని. కృష్ణ, రంగా అరవకు. మన స్నేహాన్ని బంధుత్వంగా మార్చాలని స్వప్నాలు కనే ముందే నువ్వు మన మధ్యన ఉన్న దూరం గురించి ఆలోచించవలసింది. లక్షల కొద్ది ఆస్తి ఎక్కడ? నెలకు 2000 రాబడెక్కడ? కృష్ణ, 2000 రూపాయలేగా. ముందు మా అంతస్తుకు నువ్వు ఎదిగి ఆ తర్వాత కలలు కనవలసింది. చాలు కృష్ణ, చాలు. చాలా దూరం అయిపోయావు కృష్ణ. నువ్వు నా స్నేహం నీకు భారంగా ఉంది కదూ. ఈ రోజు నా బట్టల్లోంచి కంపు కొడుతుంది కదూ నీకు. అందుకే ఈ 2000 రూపాయల రాబడి గల వర్కర్ కూతురికి ఈ ఇంట్లో ఉండే అర్హత లేకుండా పోయింది. సరే, నేను ఒప్పుకుంటాను. అందుకు నేను నిన్ను దోషేని అనుకోవటం లేదు. కానీ నా బిడ్డ మీద ఎందుకు అపవాదు వేశావు? నా కూతురు నాకు ప్రాణం కృష్ణ. జవాబు చెప్పు. ఎందుకు? జవాబు చెప్పాలా? దాన్ని ఇక్కడ ఉంచడంలో నీకెంతో ఉపకారం చేశాను. అదే. అలాగా? నా కూతుర్ని ఇక్కడ ఉంచటంలో నాకు ఉపకారం చేశానంటున్నావా? ఇదా నువ్వు పెట్టిన పేరు నీకు నాకు ఉన్న స్నేహానికి? నాకొద్దు కృష్ణ, నీ సహాయం అందుకోవటం నాకిష్టం లేదు. ఇప్పుడే కట్టేస్తాను. తీసుకొని 5 స్టార్ హోటల్ కి బిల్ ఎంత అయిందో. ఇన్నాళ్ళు నా కూతుర్ని ఇక్కడ ఉంచినందుకు, తిండి పెట్టినందుకు, చూసుకున్నందుకు అన్నిటికీ చెప్పు. ఎంత అయింది ఇక్కడ? బోర్డింగ్ ఛార్జెస్, లాడ్జింగ్ ఛార్జెస్ చెప్పు. 5,000, 10,000, 20,000, 50,000? చెప్పండి కృష్ణకుమార్ గారు, చెప్పండి. గెట్ అవుట్. వెళ్తున్నాను. సుమా, నేను ఈ హోటల్ గేటు దగ్గర నీ కోసం ఎదురు చూస్తుంటాను. అన్నయ్య. చెల్లెమ్మా, తెగిపోయింది తల్లి స్నేహబంధం. వస్తాను.
బహుశా నేను కాను. ప్రేమ చిహ్నాన్ని నీ చేతులతోనే నాశనం చేసి నేనంత ధైర్యం చేయలేను. ఆ ధైర్యం నాకు లేదు. ఉందిగా, రండి ప్రేమ్ గారు, రండి రండి. మీ డాడీ మీకోసం వెయిట్ చేస్తున్నారు. వెల్కమ్ మై సన్, వెల్కమ్. మీతో ఇప్పుడు కొంచెం మాట్లాడాలి. అలాగే మాట్లాడదాం, కానీ నీ పర్సనల్ క్యాబిన్ లో. రా ప్రేమ్, ఈ కుర్చీలో కూర్చో, కంపెనీ ఛార్జీ తీసుకో. రా. మీరు నాకు ఈ శిక్ష వేయడానికి ఏం నేరం చేశాను చెప్పండి. ప్రేమ్, ఇదొక బహుమతి. ఈ రోజు నుంచి నువ్వు నిర్ణయాలు తీసుకోవచ్చు. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. సుమని పెళ్లి చేసుకోవాలని. తనను ఎందుకు కాదంటున్నారు? ప్రేమ్. అవును డాడీ. ఎందుకు? ప్రేమ్, నేను నీకు బోధపరుస్తాను. ప్రేమ్, నీకు సంజాయిషి చెప్పవలసిన అవసరం నీ తండ్రికి లేదు. ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఇల్లు వదిలి వెళ్లిపోతున్నాను. ఎందుకు? నన్ను క్షమించండి. మీకు సంజాయిషి చెప్పుకోవాల్సిన అవసరం మీ అబ్బాయి కూడా లేదు. ప్రేమ్ బాబు, ప్రేమ్ ప్రేమ్ బాబు, నా మాట విను. ఇక్కడ నీకేం తక్కువైందని? ఇక మాదంతా నీదే కదా నాయనా. వచ్చే వారం సీమకు నీకు నిశ్చితార్థం. కార్డ్స్ కూడా చూయించాం. ప్రేమ్ కుమార్ గారు, మీరేనా నాకు చెప్పండి. వీడికి ఏం చెప్పగలను రంజిత్ గారు? వీడింకా బయట ప్రపంచాన్ని చూడనే లేదు. హృదయం లేని లోకంలో ఎలా మసలగలడు? ఎలా నడుచుకోవాలో వీడికి ఇంతవరకు తెలియదు. నేర్చుకుంటాను డాడీ. నీకు ఇంకోటి కూడా తెలియదు ప్రేమ్. రోజుకో 10 రూపాయలు సంపాదించాలంటే ఎంత కష్టపడాలో, ఎన్ని అవస్థలు పడాలో. నేర్చుకుంటాను డాడీ. నేర్చుకుంటావా? ఏం నేర్చుకుంటావు ప్రేమ్? నేర్చుకోవడం నీకు తెలీదు. ప్రేమ నాకు అన్నీ నేర్పిస్తుంది. కౌసల్య, నేను ఆవేశంలో ఏదో ఒకటి చేసేలోగా వాడిని ఆపు. వీడికి తండ్రిని గౌరవించడం తెలియదు. కనీసం అమ్మ మమకారానికైనా విలువిస్తాడేమో. వాడిని ఆపు. తనిక్కడున్నప్పుడు నేను వెయ్యలేకపోయాను. నువ్వు నా కోడల్ని కలుసుకుంటే నా తరఫున సాంప్రదాయంగా వెయ్యినైనా. అమ్మా, నేను చేసేది కరెక్టే కదా? నువ్వు నా తోడుగా ఉన్నావు. నేను దేనికి భయపడక్కర్లేదుగా అమ్మా. ప్రేమ్, నువ్వు వెళ్ళిపోతున్నావా? అవును. కానీ మనకి నిశ్చితార్థం జరగబోతుంది. ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళొద్దు. సరే, అయితే రా నాతో. రా. ఆలోచిస్తున్నావా? ప్రేమించే వాళ్ళు ఎప్పుడూ ఆలోచించరు.